మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షలో వచ్చినటువంటి 6 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఇంతకుముందు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఆ యొక్క ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ పోలీసు నియామక మండలి ఆ 6 ప్రశ్నల్లో ఎలాంటి సందిగ్ధత లేదని మళ్ళీ హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఆ 6 ప్రశ్నల్లో సందిగ్ధత లేదు అని మనకు ఒక ప్రధాన వార్తాపత్రికలో దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకు సబ్ హెడ్డింగ్ వచ్చేసి వాటిని తొలగించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సరికాదు, హైకోర్టులో పోలీస్ నియామక మండలి అప్పీల్ దాఖలు చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా విచారణకు చేపట్టిన ధర్మాసనం ఈ నెల 28కి వాయిదా వేసినట్లు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. సో పూర్తి వివరాలు మనం చూసినట్లయితే, సో తెలంగాణ ఎస్ఐ నియామకాల ప్రాథమిక రాత పరీక్షలో 6 ప్రశ్నలు తొలగించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీస్ నియామక మండలి దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణకు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పేర్కొంది. వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్లు మనకు తెలుస్తుంది. అంతకుముందు పోలీస్ నియామక మండలి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రశ్నాపత్రంలోని బుక్లెట్ కోడ్ బిలోని 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నల్లో తప్పులు లేవని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం రూపొందించడంలో కానీ ఐచ్ఛికాలను ఇవ్వడంలో కానీ ఎలాంటి పొరపాట్లు లేవన్నారు. ప్రతి ప్రశ్నపై సమగ్ర వివరణ ఇచ్చినప్పటికీ సింగిల్ జడ్జి వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రశ్నలు తొలగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. సో యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ తరహాలో రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారి హాల్ టికెట్లను మాత్రమే ప్రకటిస్తామని, అయితే మార్కులు ప్రకటించడం సరికాదన్నారు. పిటిషన్లోని అంశాలను దాటి సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని, వాటిని నిలిపివేయాలని అభ్యర్థించారు. సో అభ్యర్థుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రశ్నల్లో సందిగ్ధత ఉందని, తప్పులు ఉన్నాయని చెప్పారు. ఒకే రకమైన ప్రశ్నలు 2 చోట్ల 2 రకాల ఐచ్ఛికాలను ఇచ్చారన్నారు. మొత్తం 6 ప్రశ్నలు తప్పులేనని, దీనికి ఆధారాలు చూపామని తెలిపారు. ఎస్ఐ నియామకాల రాత పరీక్షల్లో 6 ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇచ్చినందువల్ల తాము అవకాశం కోల్పోయామంటూ డి ఉపేందర్ రెడ్డి మరో 14 మంది హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో మొత్తంగా మళ్ళీ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే 6 మార్కులు కలిపి కొత్తగా అర్హత సాధించినటువంటి అభ్యర్థులతో జాబితా ప్రకటించాలి, అదేవిధంగా మార్క్స్తో సహా జాబితా రూపొందించాలని ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ మళ్ళీ నియామక మండలి హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. సో మళ్ళీ 28వ రోజు దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది చేపట్టబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి తుది తీర్పు వస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తంగా ఈ ప్రాసెస్ వల్ల తెలంగాణ ఎస్ఐ మరి అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అయినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అదేవిధంగా ఇవి లేట్ అయ్యే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ నియామకాలకు సంబంధించినటువంటి అప్డేటు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నికల్ సమస్య వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.